ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. మే 22 హనుమాన్ జయంతి. అతి బలవంతుడు, అంజనా గర్భ సంభూతుడు శ్రీరామదూత. సుందరాకాండ పారాయణం ఒక్కసారి మనం గమనించినట్లయితే, హనుమాన్ చాలీసా పారాయణం ఒక్కసారి మనం గమనించినట్లయితే, ప్రతి అణువు కూడా ఆ మహానుభావుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా మన కంటికి కనిపిస్తాయి. హనుమంతుడి బలం ఆయనకు తెలియదు. ఆయన మనం కీర్తించాలి, ఆయన మనం ప్రశంసించాలి. అప్పుడే ఉప్పొంగిపోతాడు, మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. గ్రహాలు బాధిస్తున్నా, అనారోగ్యం పీడిస్తున్నా, వివాహం ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణం 40 రోజులు మండల దీక్షపాటు ప్రతిరోజు 11 సార్లు చేసినట్లయితే ఎటువంటి దుర్లభమైన కార్యం కూడా ఖచ్చితంగా అవుతుందని ప్రగాఢంగా మీకు చెప్తున్నాను. అంతేకాకుండా ఇన్కేస్ చాలీసా చదవని ఓపిక లేకపోతే 40 రోజుల పాటు ఆంజనేయ స్వామి గుళ్ళో 11 సార్లు కానీ, 108 సార్లు కానీ, 54 సార్లు ప్రదక్షిణాలు చేసిన చాలా సంతోషిస్తాడు. ప్రతి శనివారం ఆకుపూజ జరిపించండి, నారికేలం కొట్టండి, అవసరం అనుకుంటే వడమాల వేయండి, ఇంకా అవసరం అనుకుంటే అరటిపళ్ళతో మాల వేయండి, అరటిపళ్ళతో అభిషేకం చేయించండి, అరటిపళ్ళతో అష్టోత్తరం చేయించండి. అప్పుడు ఖచ్చితంగా మారుతి మీ మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. రండి. యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, యచట రామ భావనం అచట హనుమ భాసనం, యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, యచట రామ భావనం అచట హనుమ భాసనం. రామయంచు ఒక్కసారి నీవు పలికిన, రామ రామ రామయనుచు హనుమ ఫలమునిచ్చును, రామ రామ రామయనుచు ఫలమునిచ్చును, హనుమ ఫలమునిచ్చును. రామయంచు ఒక్కసారి నీవు పలికిన, రామ రామ రామయనుచు ఫలమునిచ్చును, హనుమ ఫలమునిచ్చును. యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, యచట రామ భావనం అచట హనుమ భాసనం. రామయంచు ఒక్కసారి నీవు తలచినా, రామయంచు ఒక్కసారి నీవు తలచిన, రామరూపమచట హనుమ నిలుపును, శ్రీరామరూపమచట హనుమ నిలుపును. రామయంచు ఒక్కసారి నీవు తలచిన, శ్రీరామరూపమచ్చట హనుమ నిలుపును, శ్రీరామరూపమచ్చట హనుమ నిలుపును. యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, యచట రామ భావనం అచట హనుమ భాసనం. రామయంచు ఒక్కసారి అనుచు నడచిన, హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును. రామయంచు ఒక్కసారి అనుచు నడిచిన, రామయంచు ఒక్కసారి అనుచు నడిచిన, హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును, కాచుచుండును, హనుమ కాచుచుండును. యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, యచట రామ భావనం అచట హనుమ భాసనం. రాముడెవ్వరనుచులోన చర్చ చేసిన, సచ్చిదానంద గురువుగా హనుమ మారును. రాముడెవ్వరనుచులోన చర్చ చేసిన, సచ్చిదానంద గురువుగా హనుమ మారును. సీతారామ రాజారామ సీతారామ రాజారామ, జై రామ సీతారామ సీతారామ, జై జై రామ సీతారామ, జై జై రామ. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి. యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, యచట రామ భావనం అచట హనుమ భాసనం, అచట హనుమ భాసనం, అచట హనుమ భాసనం. జై సీతారామచంద్రమూర్తికి జై. ఈ పాట ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రమూర్తికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం చెబుతున్నది. చాలా మంచి సాంగ్ ఇది. ఎక్కడ రామకీర్తన వినబడుతుందో, ఎక్కడ రామ శబ్దం వినబడుతుందో అక్కడ హనుమంతుడు
నాట్యం చేస్తుంటాడని చెప్తాడు. ఎచ్చట రామ భావనం వినిపిస్తుందో, ఎచ్చట రామ మంత్రం వినిపిస్తుందో అక్కడ హనుమ తిష్ట వేసుకొని కూర్చుంటాడని చెప్తున్నాడు. కాబట్టి రామనామాన్ని కనుక పిలిచినట్లయితే సాక్షాత్తు ఆ సీతారామచంద్రమూర్తిమే కాదు, హనుమంతుడు సంతోషిస్తాడు. హనుమంతుడిని మనసు ఉండే కోరిక బలపరుస్తాడు. కాబట్టి ఖచ్చితంగా శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్నట్లయితే చాలు, ఆంజనేయ స్వామి ఖచ్చితంగా మనసులో ఉండే కోరిక బలపడుతాడు. రామనామం ఉండవండి గొప్పతనం అటువంటిది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భజరంగ బలి.